హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టెంట్గా వేసుకునే రాగి పిండితో దోశ వేయడం చూపిస్తాను. రాగి పిండి 1 కప్ అండి, బియ్యం పిండి 1/2 కప్పు, 1/2 కప్పు రవ్వ సూజీ అండి, ఇది మనం ఉప్మా చేసుకునేది. ఒక 3 టేబుల్ స్పూన్లు పెరుగండి. ఇది కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగొస్తుంది. జీలకర్ర, రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్, నీళ్ళు పోసేసుకొని ఈ విస్కర్తో కలిపేసుకోవాలండి. దోశకు సరిపడే విధంగా కలుపుకోవాలి నీళ్ళు పోసుకొని. ఇలా కలిపేసుకొని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొంచెం పల్చగానే ఉండాలి. నీళ్ళు పోసేసుకుందాం. ఇలా పల్చగా ఉండాలండి. పెంకను వేడిగా ఉంచుకోవాలి. ఈ ఉల్లిగడ్డతో రాసేసుకుంటే మంచిగా వస్తుంది దోశ. పిండి కూడా చాలా పల్చగా ఉంచుకోవాలి. ప్రతిసారి కలుపుతూనే పోయాలండి. ఇలా పోసేసుకోండి ఫస్ట్ చివర్లకు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ గ్యాపులలో వేసుకుంటే దోశ మంచిగా కాలుతుంది, తర్వాత తీయడం కూడా ఈజీగా వస్తుంది. ఈ పిండి చిక్కగా ఉంటే దోశ సరిగా రాదండి. కంపల్సరీ పల్చగా చేసుకోవాలి. ఇలానే పోసుకోవాలి. చిక్కగా ఉంటే అసలే రాదు దోశ. పల్చగా చేసుకొని పోసుకోవాలి. నిదానంగా కాల్చుకోవాలి. పెంక మాత్రం ఫుల్గా వేడి ఉండాలండి. ఇంతే అండి, ఇన్స్టెంట్గా చేసిన రాగి దోశ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, పల్లి చట్నీ. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.